ఒకటేంటంటే ఒకటి అందరూ కూర్చోండి. ఇది కూర్చోవాల, ఇది తెలంగాణ కుటుంబం. ఈ నాయకత్వం తెలంగాణ నాయకత్వం. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తెలంగాణ నాయకత్వం. మనకు ఢిల్లీలో నాయకులు లేరు. దాన్ని గమనించి ఇవాళ చాలా మంది కేసీఆర్ గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఇప్పుడు రాజగిరి నరసింహారెడ్డి గారు కానీ, సోమశేఖర రెడ్డి గారు, శిరీష సోమశేఖర రెడ్డి గారు కానీ అనేక మంది నాయకులు, మన మల్లికార్జున గౌడ్ గారు కానీ, నాచారం నుంచి జితేందర్ రెడ్డి గారు కానీ, కాలేరు జయనవీ గారు కానీ, ఇంకా చాలా మంది, మా ప్రభాకర్ రెడ్డి గారు కానీ మొన్న తెలంగాణ భవన్ తెలంగాణ భవన్లో ఎంతో ఆనందోత్సాహాల మధ్యలో ఎంతో మంది నాయకులు, ఆయన డివిజన్ల ప్రెసిడెంట్ మన నాచారం మల్లాపూర్లో పోటీ చేసిన సంజయ్ రెడ్డి గారు కానీ, ఎవరైనా పేరు చెప్పకపోతే ఫీల్ కావచ్చు, నా మధ్యకి వస్తే నేను చెప్తున్నా. కాంగ్రెస్, బీజేపీ, మన సంజయ్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు అనుకుంటాను వారు కానీ, ఇంకా ఎంతో మంది యువ నాయకులు కూడా, మరి లక్ష్మణరెడ్డి గారు, సోమశేఖర రెడ్డి గారు, మిగతా చాలా మంది సోదరులు సబ్బండ వర్ణాలు ఇవాళ మన పార్టీలో అన్ని పార్టీలు జాయిన్ అవుతున్నాయి. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు ఏం కావాలి? వచ్చిన వాళ్ళను గుండెకు హత్తుకునేటువంటి ఒక ఆలోచన మనకు ఉండాలి. వాళ్ళకు వ్యవస్థ లేకనో వ్యవహారం లేకనో రాలే. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ దొంగల పార్టీ, లంగల పార్టీ, సీట్లు అమ్ముకునే పార్టీ, అమ్మకాల కొనుగోళ్ల పార్టీ, డూప్లికేట్ గా ఉన్నారు. ఈ డూప్లికేట్ రాజ్యం వద్దు. అసలైన ఒరిజినల్ తెలంగాణ భవన్లో ఉన్నది అదే కేసీఆర్ అని చెప్పి వాళ్ళందరూ వచ్చింది. కాబట్టి నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, మీ బస్తీల్లో, మీ డివిజన్లలో, మీ కాలనీలలో, నియోజకవర్గ స్థాయిలో వచ్చిన నాయకులందరూ కూడా వేరే పార్టీలు వచ్చిన వాళ్ళను దయచేసి గుండెకు హత్తుకోండి, కలిసి మంచి చేయండి. గౌరవం ఇవ్వడంలోనే గౌరవం ఉన్నది, ఓర్చుకోవడంలోనే స్థానంలోనే గొప్పతనం ఉన్నది. నేనే అనుకుంటే ఒకరినే ఉంటాం, మనం అనుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. ఇది మీకు గెలవని కాదు, ఇక నిలుస్తున్నా కాబట్టి, మా లక్ష్మణ్ నాకు మైక్ ఇచ్చింది కాబట్టి, కేసీఆర్ జోలింది కాబట్టి నేను చెప్తున్నా. 10 మందిని ఓర్చుకున్నాడు గొప్ప తప్పితే ఆయనొద్దు ఈయనొద్దు నేను ఇంకా నేను అంతా అంటే వ్యవస్థ నడవదు. వ్యవస్థలో కేసీఆర్కి ఎంత దానం ఉంటే తెలంగాణ రావడం కోసం ఏం చెప్పినాడు? పొంగలి పురుగునైనా ముద్దాడుతాను, ఎటువంటి వ్యక్తినైనా కవలించుకుంటాను అని చెప్పారు. మనిషికి సముద్రం అంతా ఆలోచన ఉండాలి, సముద్రం అంతా సహనం ఉండాలి. సముద్రం నీటి మట్టం పెరుగుతుందనో
గట్టు దాటుతుందనో అలా ఊగుతున్నానో ఏమన్నా అవుతుందని చెప్పేసి వచ్చే నదులను పడ్డ వర్షాన్ని కలిసే మరో సముద్రాన్ని ఆపుతుందా? ఆపుతుందా? చెప్పులే జరగండి, ఆపుతుందా? ఈ సముద్రం. కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ కూడా దయచేసి కడుపు కట్టుకొని కలిసి పనిచేద్దాం, కలిసి పనిచేద్దాం. ఉప్పల్ల మరోసారి గులాబీ జెండా సగర్వంగా 3వ తారీఖు డిసెంబర్న చేయలేకుంది లేపాలి. ఏం చేయాలి? గులాబీ జెండా ఎగరేయాలి. చెప్పండి, చెప్పండి, చెప్పండి. జై తెలంగాణ. ఇవాళ మొన్న ఒక చిన్న సంఘటన జరిగింది. అన్న వస్తుంది కాబట్టి నేను ఒక 2 నిమిషాలు తీసుకుంటాను. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారని చెప్పి మన మెదక్ ఎంపీ, ఆయనకు మన దుబ్బాక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. మీరు వినాలి, ఇది ప్రజాస్వామ్య దేశం, అధికారంలో మనం ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒక అధికార పార్టీ ఎంపీని ఆయన ప్రచారం చేస్తుంటే వారిని అకారణంగా దేశంతో ఒక వ్యక్తి పొడిచే ప్రయత్నం చేశారు. ఎవడు చేసిండు కనబడ్డాడు, ఎందుకు చేసిండో మనకు ఎక్కలేదు. నేను చెప్పా, నాకు సంస్కారం ఉన్నది, కంక్లూజన్స్ ఇవ్వను. నేను బీఆర్ఎస్ పార్టీ సైనికుడిని, కేసీఆర్ యొక్క అడుగుజాడలో నడవాలనుకుని నేను ఉత్తుతైన మాటలు మాట్లాడాను. కానీ సంఘటన జరిగిన తర్వాత ఎమ్మంటే రేవంత్ రెడ్డి రెస్పాన్స్ చూస్తున్నాను, నేను మీరు ఏమంటాడా అని చెప్పేసి ఎమ్మంటే బీజేపీలో రెస్పాన్స్ చూసినా అంటే నేను కాదంటే నేను కాదు, మేము అన్నీ అప్పటికి నువ్వంటే అని మా గారికి కత్తి కూడా తాకింది, పాప ఆగం ఉన్నాడు, కాన్ఫిడెన్స్ తీసుకుంటాడు, మన పంచాయతీ మనం ఉంటే నేను కాదంటే నేను కాదు, నువ్వంటే నువ్వని వాళ్ళు అనుకోని ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే ఒకసారి ఆలోచించండి. మనందరం పొద్దున్నే మన వ్యాపారం కోసం, వ్యవహారం కోసం బయటికి పోతాం. మన భార్యలు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన పిల్లలు కానీ, మన తల్లిదండ్రులు కానీ మనం క్షేమంగా వెనక్కి వస్తామని చెప్పేసి ఒక భరోసాతో ఉంటారు. ఒక చిన్న దెబ్బ తగిలితే మన కుటుంబ సభ్యులకు మనం ఎంత విలువలాడిపోతామండి. పక్కింటి వాళ్ళకి వచ్చినా కానీ అయ్యో పాపం అని చెప్పి ఉరికొచ్చి మన ఇంట్లో మళ్ళీ వచ్చిన దాకా కూర్చుంటారు. ఈ దుర్మార్గులు కోడి కత్తి అంటారు రేవంత్ రెడ్డి అనుకో, కోడి కత్తిట ఒడిస్తే 13 అంగళాలు దిగితే చిన్నపిల్లలు కట్ చేయాల్సి వస్తే అంటే రాజకీయం కోసం, అధికార కాంక్ష కోసం ఎంత దుర్మార్గానికైనా కానీ ఒడిగట్టినటువంటి ఇటువంటి నాయకులు సమాజంలో ఉంటే మృగాలైనా బాధపడతాయేమో కానీ, విష సర్పాలకైనా చెండు వస్తుందేమో కానీ, పోరాటోడికి కంటే కంటే పాములకైనా కానీ బాధ అనిపిస్తున్నావు కానీ, ఈ దుర్మార్గులు ఒక వ్యక్తి ప్రాణం పోతుందంటే, ఒక ప్రాణం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు? ఇలా రాజకీయం చేస్తే కక్ష ఇంత సాధిస్తారా, మా మీద కనికరం లేదా, ఎన్ని కోట్లు ఉంటే ఏమిటండి? ఒక అంతే కదా, ఒక అందులో తిరిగి పోయే ప్రాణం లేదా కోట్లు పడకరావు కదా. మరి వాళ్ళు బాధపడుతుంటే ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి కోట్లు ఉంటే తప్పు మాడితే క్షమించండి, అట్లా మాడతారా? ఇటువంటి వాళ్ళను ఇవాళ రాజకీయ పార్టీ నడిపిస్తుంటే ఈ సమాజం క్షమించాలన్నా ఒకసారి ఆలోచించమనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. రాజకీయాల్లో ఉన్నాం మనం, రాజకీయ పద్ధతులను కానీ శత్రువులను కాదు అనే విషయాన్ని వాళ్ళకి అంగిత జ్ఞానాన్ని కల్పించాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. చాలా బాధాకరం, ఇంతవారు హాస్పిటల్లో ఉన్నారు, ఖచ్చితంగా మారుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేటీఆర్ గారు వచ్చేకంటే ముందు ఇవాళ నిజంగానే ఈ ప్రభుత్వం పనిచేయకపోయి ఉంటే, ఈ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి ఉండకుంటే, ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చి ఉండకపోతే, ఈ ప్రభుత్వం కాలువలు కట్టి ఉండకపోతే, ఈ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చి ఉండకపోతే, ఈ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా ఇచ్చి ఉండకపోతే, ఈ ప్రభుత్వం ఐటీ ఎక్స్పోర్ట్స్ బ్రహ్మాండంగా పెంచి ఉండకపోతే,
గ్రామాలని పట్టణాలని అభివృద్ధి చేసి ఉండకపోతే ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి గులాబీ జెండా వేసుకొని గులాబీ జెండా రామక్క అని చెప్పి పాడేటోళ్ళ కాబట్టి నేను ఒకటే విషయాలు ఉపయోగిస్తా ఉన్నాను. రామన్న రావడానికి 5 నిమిషాల సమయం ఉంది. ఆ తర్వాత లక్ష్మారెడ్డి గారు మాట్లాడతారు, రామన్న మాట్లాడతారు. కొద్దిగా మేము ఎక్కువసేపు కూర్చున్నాం, నేను కానట్లేదు. కానీ క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలుగా ఖచ్చితంగా మనం నిశ్శబ్దంగా ఓర్చుకోవాలి. ఇంకా 30 రోజుల పోరాటం ఉంది. ఇంత ముందు పాట వచ్చింది, ఆ ఉక్కు గుండెను హత్తుకోవాలనుందా అని అడిగారు. ఎవరిని? కేసీఆర్ ను హత్తుకోవాలనుందా అని ఆ పాటలు అడిగారు. హత్తుకోవాలనుందా లేదా అడుగుతారు, చెప్పాలి. ఉందా లేదా? ఉందన్న వాళ్ళు చేయలేదు చెప్పండి. ఆ ఉక్కు గుండెను హత్తుకోవాలని ఉందా లేదా చెప్పాలి కదా. నన్ను చాలా మంది నిన్ను అడిగారు, అన్న కేటీఆర్ గారు వస్తున్నారు కదా, చాలా రోజులు అయితే నేను షేక్ హ్యాండ్ ఇస్తా, ఓ సెల్ఫీ దిగుతా, మా ఇంట్లోకి చూపిస్తా, ఏమైనా రోజు పోతాను ఒక ఫోటో కేటీఆర్ తెచ్చుకోవాలని అడుగుతాను. కాబట్టి అవకాశం ఇవ్వాలని చెప్పింది. నేను చెప్పిన తప్పనుకోకే, అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ప్రతి పర్యటనకు ఓ పర్పస్ ఉంటుంది. ఈ పర్యటన ఏంటి? ఆయన రావాలి, బ్యాగ్ పెట్టాలి, లక్ష్మారెడ్డి గారు బొక్క ఇస్తారు, పోరాటం ఏం చేయాలి అనే విషయం చెప్పిపోతారు. ఇది సెల్ఫీల సమయం కాదు, ఫోటోల సమయం కాదు, ఇది పోరాట సమయం. ఫోటోల సమయం కాదు, ఏం సమయం? పోరాట సమయం. కాబట్టి ఇప్పుడు పోరాటం చేద్దాం, ఫలితం సాధిద్దాం. నేను మీ అందరికీ కూడా లక్ష్మారెడ్డి గారిని గమనంలోకి తీసుకొని చెప్తున్నా. 3వ తారీఖు విజయం సాధించిన తర్వాత, క్యాబినెట్ ఫార్మేషన్ అయిన తర్వాత వితిన్ షార్ట్ నోటీస్ ఎవరెవరైతే ఇక్కడికి వచ్చిండ్రో మీ అందరినీ సగర్వంగా బ్రహ్మాండంగా ఇంతకంటే 4 గంటలు పెద్దగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో సమావేశం పెట్టి తెలంగాణ వంటకాలను వండుకొని భోజనం చేసి మంచిగా రామన్ వస్తే హత్తుకోవాలి. చెప్పండి, గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ భవిష్యత్తు యువ నాయకుడు కేటీఆర్ గారు మన ప్రాంగణానికి వచ్చారు. ఎవరు తగ్గండి, లేచి నిలబడి ఉండండి.
సందర్భాన్ని గురించి దయచేసి ఇది డిసిప్లిన్ కాదు. అందరు కూర్చోవాలి. అందరు కూర్చోండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. అందరు కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. బయట ప్లీజ్ పోలీస్ మిత్రులారా అందరూ కూర్చోబెట్టండి. అందరూ కూర్చోవాలి. ఎవరు కూర్చోబెట్టండి. థ్యాంక్ యూ. రామన్న వేరే మీటింగ్ వెళ్ళాలి. బ్రదర్ దిస్ ఇస్ నాట్ ఫైర్. ప్లీజ్ అందరూ కూర్చోండి. బ్రదర్ కల్పిస్తాను. దయచేసి వేదిక మీద ఉన్న సహకరించాలి. భాస్కర్జీ అందరూ సహకరించాలి ప్లీజ్. మహిళా కార్పొరేటర్ అందరూ కూర్చోవాలి. ప్లీజ్ అదర్ దాన్ మీడియా పోవాలి. ఓకే ప్లీజ్ అటెండ్ అవుతాను. మీరంతా వెళ్ళండి. ఎస్ఐ గారు ఈ ఫ్రెండ్ ప్లీజ్. అందరూ కూర్చోవాలి. వేరే వాళ్ళు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూర్చోవాలి. ఎవరు నిల్చోండి. ఒక్కరు నిల్చో ప్లీజ్. అందరూ కూర్చోండి. శ్రీరణ ఒక నిమిషం ఆగండి. శ్రీరణ ఒక నిమిషం ఆగండి. మీరు కూర్చోండి. అందరూ కూర్చోండి. అభివృద్ధి బయట మీరు అందరూ వాళ్ళకి అర్థం ఉన్నారండి. ప్లీజ్ జరగండి. ప్లీజ్ ఒకసారి నో మన మధ్య మన యువ నాయకుడు వెయిట్ తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు మన భవిష్యత్ కిరణం కేటీ రామారావు గారు మన వద్ద ఉన్నారు. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ దాంతో స్వాగతం అడగాలి. జై తెలంగాణ. సౌండ్ సరిపోతలేదు. రీసౌండ్ రావాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ రామన్న. ఇది స్క్రీన్ చూడండి. మీరు కూర్చోండి. మీరు మాట్లాడదు ప్లీజ్. స్క్రీన్ చూడండి. స్క్రీన్స్ ఉన్నాయి ప్లీజ్. రామన్న ఇది ఉప్పల్ నియోజకవర్గం యొక్క బూత్ స్థాయి కార్యకర్తల యొక్క సమ్మేళనం. మిత్రులారా ప్లీజ్ అయితే సైలెన్స్. కేటీఆర్ మీ అందరి తరఫున ఒక వారం రోజుల క్రితం అన్న ముఖ్య కార్యకర్తల సమ్మేళనం జరిగింది. ఇది ప్రతి బూత్ లో 100 ఓటర్ల ఇన్ఛార్జీలకు ఎంపిక చేసి వారందరికీ సమావేశం చేశారు. 407 బూతులు ఉన్నాయి. 4 కార్యకర్తలు ఇక్కడ 407 4000 మంది కార్యకర్తలు ఇక్కడ ఆ పక్కన హాజరై ఉన్నారు. మీ ద్వారా వారికి దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము చాలా ప్లాన్ చేస్తున్నాము కానీ ఇప్పుడు ఇంటర్ లేరు. వాళ్ళంతా మీ దగ్గర ఇంటర్ ఉన్నారు. ఒక నిమిషం అండి.
పైసలు ఎంత స్క్రీన్ ఉన్నది ప్లీజ్ వెయిట్ మనందరి రేపు పొద్దున ఉప్పల్కి కాబోయే ఎమ్మెల్యే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అభ్యర్థిగా ముందుకు బండారు కృష్ణారెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. అన్న కేసీఆర్ నమస్కారం అన్న. అలాగనే సోదరి మళ్ళీ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, శ్రీధర్ రెడ్డి అన్న గారికి, అలాగే తాడూరు శ్రీనన్న గారికి, రాయి లక్ష్మారెడ్డి అన్న గారికి, సోమశేఖర్ అన్న గారికి, అలాగనే కార్పొరేటర్ సన్నరాజు అన్న గారికి, ఒడ్డు శ్రీదేవి అన్న గారికి, అలాగనే ప్రభుదాస్ అన్న గారికి, దేవేందర్ రెడ్డి అన్న గారికి, శాంతి శశేఖర్ గారికి, అలాగనే గీతా రవీణ గారికి, అలాగనే కొత్త రామారావు గారికి, ఎక్స్ కార్పొరేటర్ పవన్ రెడ్డి గారికి, ధన్పాల్ రెడ్డి అన్న గారికి, అలాగనే బెల్లూరు రంజన గారికి, సదానందన గారికి, అలాగనే నాగేశ్వరన్న గారికి, హనుమంత్ రెడ్డి అన్న గారికి, అలాగనే బొగ్గుల దయాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ కార్పొరేటర్ అన్న గారికి, అలాగనే బీఆర్ఎస్ స్టేట్ లీడర్కి, డివిజన్ ప్రెసిడెంట్లకి, అలాగనే సెక్రటరీస్కి, మహిళా ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్లకి, అలానే మైనార్టీ ప్రెసిడెంట్కి మీ అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్కి వచ్చిన గారికి, ఈరోజు మా బూత్ కమిటీకి వచ్చిన అందరు కూడా హ్యూజ్ క్రౌడ్ వచ్చిన థ్యాంక్ యూ అన్న. మీ అందరు కూడా మా కార్యకర్తలకు కూడా చాలా ఉత్సాహం ఉంటుందనే ఉద్దేశంతో మీ అందరూ గుర్తిస్తున్నాము. అలాగే ఫస్ట్ సీఎం కేసీఆర్ సార్ గారికి ఈ టికెట్ నాకు ఇచ్చి అంటే మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి సర్వ్ చేయమని పంపించినందుకు సీఎం కేసీఆర్ సార్కి చాలా థ్యాంక్ యూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగనే ఈ షార్ట్ నోటీస్ మొన్న రాత్రి అనుకొని నిన్న డిసైడ్ చేసుకొని ఈరోజు ఇంత వండర్ఫుల్గా ఈ మీటింగ్కి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా మీకు నమస్కారం, థ్యాంక్ యూ అన్న మీ అందరు కూడా. అలాగనే మీరు అందరూ వచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ సార్ లీడర్షిప్ని స్ట్రెంథన్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న మీ అందరికీ. అలాగనే స్పెషల్లీ కేటీఆర్ అన్న గారికి, ముఖ్యంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి ఈరోజు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మా ఈ ఏరియాలో డెవలప్మెంట్ వర్కులు కూడా లాస్ట్ 9.5 yearsలో మీరు దగ్గర 2500 crores స్పెండ్ చేస్తున్నారన్న ఈ కాన్స్టిట్యున్సీకి. చేస్తూ 9 ఏళ్లలో 2500 కోట్లు ఈ కాన్స్టిట్యున్సీ తెచ్చి మీరు అందరూ మీరు తమరు మున్సిపల్ మినిస్టర్ ఉంటూ మాకందరూ కూడా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తున్నారన్న. బ్యాలెన్స్ వర్క్ కూడా ఏమున్నా కూడా తప్పకుండా చేసి పెట్టామని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మీ అందరు తెలుసు ఈ కంట్రీలోనే మొత్తం ఇండియాలోనే తెలంగాణ #1 డెవలప్మెంట్ స్టేట్ మీకు అందరు కూడా తెలుసు. సీఎం కేసీఆర్ సార్ తీసుకొచ్చిన ఈ డెవలప్మెంట్ ఎట్లా ఉన్నదన్నది మీకు ఐడియా ఉంది కాబట్టి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా ఈ కంటిన్యూ డెవలప్మెంట్ కావాలంటే మీ అందరూ తెలుసు మూడోసారి కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావాలంటే మీ అందరూ కూడా
మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. మీరందరు కార్యకర్తలు ప్రతి డోర్ పోయేసి మన డెవలప్మెంట్ కానీ మన సార్ సీఎం ఏదైతే భరోసా స్కీమ్ ఇచ్చిందో దాన్ని తీసుకొని పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మీ అందరూ కూడా తెలుసు ఇంకా 28 రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎలక్షన్స్ 28 రోజులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ గురించి మీరందరూ కష్టపడి మీరందరూ కూడా మళ్ళీ గులాబీ జెండా ఉప్పల్ ఎగరాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ ఒక్క నెల రోజులు మీరు కష్టపడితే మీకు నేను 5 ఏళ్ళు కష్టపడి మీకు పనిచేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీ కార్యకర్తలందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నా కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది. ప్రతి ఒక్కరిని కూడా మీ అందరూ తెలుసు ఇక్కడనే ఉంటాము. నేను ఇక్కడనే 24 hours మీకు అవైలబుల్ ఉంటాను. మీకు సర్వీస్ ప్రతి చోట కూడా సర్వీస్ ఎక్కడన్నా పనిచేసుకుంటూ ఉంటున్నాను. లాస్ట్ 10 years నుంచి కూడా ఇంతకుముందు మన ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మీ అందరికి ఐడియా ఉంది. మన ఏ రకంగా చేసిందో వాళ్ళ కేసీఆర్ సార్ ఏ రకంగా చేసిందో అదే రకంగా కేటీఆర్ ఎట్లా చేసిందో అదే రకంగా మీ అందరికి అవైలబుల్ ఉంటూ పనిచేసుకుంటా అని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అలాగనే నేను జై కేసీఆర్ సార్, జై కేటీఆర్ సార్, మెయిన్ గుర్తు మన కారు గుర్తుకు ఓటేసి గెలిచారని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎవరు కూడా స్క్రీన్కి ఏం పర్లేదు సోషల్ మీడియా కేటీఆర్ గారికి మనం ఎట్లా పనిచేయబోతున్నాం అనే విషయాన్ని 1 నిమిషం వరకు స్లైడ్ ద్వారా చూపిస్తాను. థింగ్స్ టు డూ పెట్టండి ఒకసారి. అందరూ సైలెన్స్ ఉండాలి. మీరు అర్థం వస్తే వాళ్ళు వదిలిపెట్టినారు అర్థం కాకుండా అని ఒకసారి స్మాల్ గ్లాన్స్. ఇది బూత్ వర్కింగ్ సిస్టమ్. మామూలుగా మీకు ఏంటంటే ప్రతి బూత్లో ఒక 10 ఇంపార్టెంట్ లీడర్స్ ఇవ్వాలి. ఇన్ఛార్జ్ ఫర్ 100 voters, మళ్ళీ 3-4 బూత్లకు క్లస్టర్ ఇన్ఛార్జ్, దెన్ బూత్ ఇన్ఛార్జ్ ఆటోమేటిక్ ఉంటారు. డివిజన్ లీడర్షిప్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ఇవ్వండి. నెక్స్ట్ స్లైడ్. డివిజన్లో ఒక 4 క్లస్టర్ ఇన్ఛార్జెస్, వాళ్ళ కింద మళ్ళీ 4-5 బూత్స్, దాని కింద ఇంతకుముందు చెప్పినట్టు 10 అట్లా ప్లాన్ చేశాం. దిస్ విల్ బి ది మెయిన్ ప్లాన్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు ది ఓటర్. మేనిఫెస్టో ఎట్లా ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఆల్రెడీ రథాలు కానివ్వండి, కార్నర్ మీటింగ్స్ కానివ్వండి, ఆల్రెడీ స్టార్టెడ్. వేరియస్ గ్రూప్ మీటింగ్ కూడా స్టార్ట్ చేసాం. అడ్వకేట్స్ కానీ ఇప్పుడు రామన్న వచ్చే కంటే ముందు ఉప్పల్ ఎట్లా అభివృద్ధి జరిగిందని మీరు చూశారు. వారు మన యూత్ని ఒక చిన్న వీడియో చేశారు. నేను రాజకీయంలో మీరందరూ చాలా సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. ఈ 25 రోజుల పాటు ఇంతకుముందు మనం ఏదైతే ఇక్కడ చూపించిన బూత్ సిస్టమ్ ఉందో, ఒక డివిజన్ ప్రతి 4-5 బూతులకి ఒక సీనియర్ నాయకుడు ఇన్ఛార్జ్, వారి కింద ప్రతి బూత్ 10-15 మంది కార్యకర్తలు, వారికి ఇన్ఛార్జ్. ఈ సిస్టమ్ బాగుంటుంది. ఎవరిని ఏమనకండి ఆ మాట ఉండడం గట్టే ఉంటుంది. అయితే ఈ 25 రోజులు మనం ఎట్లా పనిచేయాలి? హిందీలో ఒక కహావత్ ఉన్నది. ఎట్లా పనిచేయాలి? నాకు నాయకుడు చెప్పాడు, మూమే చక్కర్ అంటే మనం ప్రజల దగ్గరికి చాలా ఆప్యాయంగా మాట్లాడాలి. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే వాళ్ళు గౌరవించారు. గౌరవంగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని, రామన్న చేసిన అభివృద్ధిని వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? మూమే చక్కర్ అంటే నోట్లో పంచదార పోసినంత తీపితో ఎక్స్ప్లెయిన్ చేయాలి. పైర్ మే చక్కర్. ఈ 25 రోజులు ఈ బూత్ ఇన్ఛార్జీలు కాళ్ళలో చక్రాలు వేసుకుని తిరగాలి. ఓ దగ్గర ఉండి నమస్తే పెట్టి ఓట్లు లేరు. అదే బూత్ మేనేజ్మెంట్. మూమే చక్కర్ ఆప్యాయంగా తీపిగా మనం చేసిన పనిని దండం పెట్టి చెప్పాలి. ఫైర్ చక్కర్ కాళ్ళలో చక్రాలు వేసుకొని ఇంటింటికి తిరగాలి. పదన్ మే అంటే మన ఒంటే ఆ ఫైర్ ఉండాలి. కేసీఆర్ సైనికులు అంటే ఫైర్ ఉండాలా లేదా?
ఎందుకుండాలి? చేతులు లేని తెలంగాణ చెప్పిన గట్టిగా ఉండాలి. ఏంటున్నారే ఏంటున్నారే జై తెలంగాణ. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఉప్పల్ యువ మిత్రులు యూత్ లీగ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఒక్కటి చేశారు. ఆ డెవలప్మెంట్ వీడియో ఒకసారి దేశంలో ఏకత్వం, దేశానికి ఆదర్శం ఉప్పల్ నియోజకవర్గం. రక్షణ కల్పించే కవచంలా స్కై వాక్ నిర్మాణంతో ఉప్పల్ కేంద్రం మణిహారంగా ఆకట్టుకుని గేట్వే ఆఫ్ వరంగల్ ముఖద్వారంగా నిలిచింది. చెప్పులు, షూస్ తయారు చేసి దేశమంతా ఎక్స్పోర్ట్ చేసి ఖ్యాతి పొందిన నాచారం పరిశ్రమల ఉత్పత్తి మరింత విస్తృతంగా వ్యాప్తి చెందడానికి బీఆర్ఎస్ సుభిక్ష పాలన చేయూతనిచ్చింది. లెదర్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియాగా నిలిచే ప్రఖ్యాతి సాధ్యం కావాలంటే అభివృద్ధి సాధించే సత్తా కలిగింది సీఎం కేసీఆర్ కు మాత్రమేనని వ్యాపార క్షేత్రం బలంగా విశ్వసించింది. ఐటీ శాఖ మంత్రులు మంత్రి కేటీ రామారావు గారు ప్రత్యేక శ్రద్ధతో రామంతపూర్, ఉప్పల్, హజీగూడ డివిజన్లలో ఐటీ పరిశ్రమ స్థాపించబడి అనతి కాలంలోనే వాణిజ్యపరంగా అభివృద్ధి సాధించి పారిశ్రామిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. స్థానిక మిలిటరీ గేట్ ట్రాఫిక్ సమస్యలను రూపుమాపిన కేటీఆర్ దిశా నిర్దేశం ప్రజల నమ్మకాన్ని నిజం చేసిన సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. ఇతర రాష్ట్రవాసులకు ఇల్లు అల్లంత దూరం కాదనే ధైర్యం కల్పించి శిల్పారామం వేదికై హక్కును చేర్చుకుంది, అబ్బురపరిచింది. దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల పండుగలని, ఫుడ్ ఫెస్టివల్స్ ని ఘనంగా నిర్వహించడం ద్వారా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న ఇతర రాష్ట్ర వాసులకు ఇంటికి ఊరికి దూరంగా ఉన్నామనే ఆలోచన లేకుండా చేసింది. నలుదిక్కులా ప్రజలను ఆహ్వానించి యాదాద్రి నరసింహస్వామి దర్శన భాగ్యానికి సింహద్వారంగా స్వాగతం పలుకుతుంది. యాదగిరిగుట్టకు ప్రయాణించే భక్తులకు ఉప్పల్ ముఖద్వారం చేరుకోగానే రక్షణప్రాయమైన పర్యటన మొదలైందనే భావం కనిపిస్తుంది. బీఆర్ఎస్ సంకల్ప కృషితో అభివృద్ధికి నాంది పలికిన మినీ ట్యాంక్ బండ్ రూపురేఖల మార్పుతో పర్యాటక కేంద్రంగా వెలువరిస్తుంది. కేసీఆర్ సంక్షేమ పాలనలో అభివృద్ధిని తలకొప్పుగా అమర్చుకున్న ఉప్పల్ నియోజకవర్గం సకల సంస్కృతి సంప్రదాయ కళలను అరచేతిలో మోసే వరం దక్కించుకొని ఇతర కల్చర్స్ ను గౌరవించే ప్రాంతంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అభివృద్ధి పూలమాలని అలంకరించుకుంది. భవిష్యత్తు తరాలకు తరగని సంక్షేమాన్ని అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పానికి ప్రపంచ దేశాల చూపు తెలంగాణకు మళ్లిస్తానన్న మంత్రి కేటీఆర్ ప్రతిజ్ఞ తోడై వివిధ కంపెనీల స్థాపనతో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశానికి తారాజువ్వలా చేరింది. కులమతాలకు తావులేని ప్రాంతంగా భాషా వేషం తేడా చూపని నేడగా రకరకాల ఆలోచనలకు అద్దం పడుతూ ఇంతటి గొప్ప వైవిధ్యమైన వర్క్ ఫోర్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రాంతం మరెక్కడా లేదు. రకరకాల పరిశ్రమలు నెలకొల్పడంతో వైవిధ్యమైన నైపుణ్యం కలిగిన యువతకు దిక్సూచిగా తరగని కార్మిక శక్తి ప్రభావంతో భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో నుండి వచ్చి స్థిరపడిన కుటుంబాల జీవన పరిస్థితులతో ఉప్పల్ నియోజకవర్గం మినీ ఇండియాగా పేరుగాంచింది. భిన్నమైన ఆలోచన నైపుణ్యాలతో ఉప్పల్లోని ప్రతి బస్ స్టాప్, హోటల్, చాయ్ కేఫ్లలో జరిగే సంభాషణలు వింటే ఒక ఇన్నోవేషన్ సెంటర్లోని వాతావరణాన్ని కల్పిస్తుంది. ఘన చరిత్ర కలిగిన ఉప్పల్ కంచుకోటలో మరింత అభివృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు దిశా నిర్దేశంలో మోడర్నైజేషన్ కి ఘనంగా స్వాగతం పలకాలని, ఉప్పల్ సంక్షేమాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలు దృఢంగా సంకల్పించారు. కేటీఆర్ ఆశీర్వదించిన ప్రజా సేవకుడు DLR కు అఖండ విజయం అందిస్తామని ఘంటాపదంగా హామీ ఇచ్చారు. భిన్నత్వంలో ఏ దేశం పోయినా ఎక్కడికి పోయినా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు 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 మీ
చప్పట్ల మధ్యలో రామన్నకు స్వాగతం పలుకుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఓకే కూర్చోండి. అక్క వాళ్ళ కొడుకు అమెరికాలో ఉండేట, అక్క వాళ్ళ కొడుకు అమెరికాలో ఉండేట, ఫోటో పంపించమన్నట, అందుకే వచ్చింది. అందరు బాగున్నారా? ఆకలిస్తుందా? ఆకలిస్తుందమ్మా? పక్కన ఎక్కువసేపు మాట్లాడాలి, కొద్దిసేపు. ఇక్కడికి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, ఆత్మీయులైన మా అన్నదమ్ములకు, అవతల కూర్చున్న మా అన్నదమ్ములకు, పేరు పేరున వేదిక మీద కూర్చున్న గౌరవ కార్పొరేటర్లకు, మరి మీ అందరి ఆశీర్వాదంతో డిసెంబర్ 3 నాడు కాబోయే ఉప్పల్ ఎమ్మెల్యే గారు సోదరులు బండారు లక్ష్మారెడ్డి గారికి, వేదిక మీద ఆశీనులైన మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా విచ్చేసిన సోదరులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు, అదేవిధంగా గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు, డివిజన్ శాఖల అధ్యక్షులు, గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా గులాబీ దండు మొత్తానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కొంత ఆలస్యంగా వచ్చినా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి మీ ఉత్సాహం, మీ ఊపు చూస్తుంటే లక్ష్మారెడ్డి గారి గెలుపు 100% పక్కా అనే మాట స్పష్టంగా కనబడుతోంది. 407 పోలింగ్ బూతులుంటే 4,980 మంది బూత్ కమిటీల్లో ఇన్ఛార్జీలుగా ఇక్కడ సమావేశమైతా ఉన్నాము అంటేనే దాన్ని బట్టి అర్థమవుతున్నది మన పార్టీ నిర్మాణం ఎంత పటిష్టంగా ఉన్నదో, ఎంత చెక్కు చెదరకుండా ప్రతి డివిజన్ లో, ప్రతి బూత్ లో ఇవాళ మన నాయకులు, మన గౌరవ సోదరులు సోదరీమణులందరూ కూడా ఎంత దృఢమైన సంకల్పంతో ఉన్నారో మన అభ్యర్థిని గెలిపించుకోవాలని దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చిన మన నాయకులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, జర మీరు ఎన్నికలు వదిలిపెట్టరు పోయి కూర్చొని మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. 9.5 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్ మహానగరంలో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, కొత్తగా ఆనాడు ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా మందికి చాలా అనుమానాలు ఉండేదన్నాడు. ఏమైపోతుందో హైదరాబాదు, ఏమైతుందో తెలంగాణ, ఎట్లెట్లా జరుగుతుందో అనే అనుమానం చాలా మందికి ఉండేది. కానీ 9.5 ఏళ్లలో ఇవాళ ఒకరు ఇద్దరు కాదు, మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు. ఇవాళ హైదరాబాద్కి చెన్నై నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తే ఆయన చెప్తా ఉన్నాడు, నేను 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చినా కొన్ని ప్రాంతాలకి పోతే నేను హైదరాబాద్ లో ఉన్నానా, న్యూయార్క్ లో ఉన్నానా, అమెరికాలో ఉన్నానా అనే అనుమానం వస్తుందని రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు. అక్కడ ముంబై నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్, ఆయన బీజేపీ ఎంపీ, పంజాబ్ లో గురుదాస్పూర్ అనే పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ఆయన వచ్చి మొన్న మధ్యన ఒక సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఆయన కూడా చెప్తా ఉన్నాడు, హైదరాబాద్ కి
1990 2000 సంవత్సరం నుంచి నేను వస్తా ఉన్నా. కానీ ఇలా హైదరాబాద్ ఎంత బాగా అయిందంటే నాకు ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తున్నది అనే మాట బీజేపీ ఎంపీ బాలీవుడ్ నాయకుడు బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ చెప్తా ఉన్నాడు. మా ఆడబిడ్డలు చూసే ఉంటారు. మన తెలుగు సినిమా యాక్టర్ ఒక అమ్మాయి లయా అని ఉంటుండే. అమ్మాయి అమెరికా పోయి స్థిరపడ్డది. ఆమె మొన్న మధ్యనే 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చింది. అమ్మాయి చెప్తున్నది, మా అమెరికాలోని లాస్ ఏంజలీస్ కానీ ఇతర నగరాలు కానీ ఇవాళ మన హైదరాబాద్ ముందు దిగదుడుపు, హైదరాబాదే బాగున్నది అమెరికాలోని నగరాల కంటే అని అమ్మాయి కూడా చెప్తా ఉంది. మన డబ్బా మనం కట్టుకోవడం కాదు, ఇవాళ అంతర్జాతీయ సంస్థలు చెప్తా ఉన్నాయి హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరాల్లో ఒకటి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. విశ్వ నగరంగా ఎదగడానికి అన్ని హంగులు ఉండే అద్భుతమైన నగరం హైదరాబాద్ నగరం అని చెప్పి ప్రపంచ సంస్థలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నాయి. ఎట్లా సాధ్యమైంది మరి? ఇన్ని అపోహలు, ఇన్ని అనుమానాలు, ఇన్నిటి మధ్యన వచ్చిన తెలంగాణలో ఎట్లా 9.5 ఏళ్లలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవన్నీ సాధ్యపడ్డాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. 2014 ముందు ఇదే ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లిలో పారిశ్రామిక వాడ ఉంటుంది. ఇక్కడ జనరల్ గా మనం చూస్తుంటాం, ఎప్పుడైనా కరెంట్ చక్కగా లేకపోతే రైతులు గొడవ పెడతారు, ధర్నా చేస్తారు, లొల్లి చేస్తారు. 2014 ముందు ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా చెర్లపల్లిలోని పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ధర్నా చేసింది. ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు, అయ్యా మీరు కావాలంటే కరెంటు రేట్ ఎక్కువ పెట్టండి, కానీ కరెంట్ ఇవ్వండి, లేకపోతే వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్ ఇచ్చే దుస్థితి వచ్చింది. వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్ ఇస్తే కరెంటు లేకపోతే పరిశ్రమ ఎట్లా నడుస్తుంది, కార్మికులు ఎట్లా బతుకుతారు, మేమెట్లా బతకాలని చెప్పి ఆఖరికి పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ కాడికి వచ్చి ధర్నా చేసే దుస్థితి. మంచినీళ్ల సంగతి అయితే నాకంటే బాగా మీకే తెలుసు, ఎంత దారుణంగా ఉండేనో ఆనాడు పరిస్థితి మీకు తెలుసు. 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి, వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి. ఏ అపార్ట్మెంట్కు పోయినా డీజిల్ గబ్బు, డీజిల్ జనరేటర్ లేని, ఇన్వర్టర్లు లేని దుకాణం లేదు, అపార్ట్మెంట్ లేదు. ఇది ఆనాటి పరిస్థితి. అదేవిధంగా ఆనాడు అసమర్థత వల్ల, ప్రభుత్వ చాతగాంతనం వల్ల అప్పటికే మంజూరైన మెట్రో ప్రాజెక్టు కూడా ఇంకా నత్తనడక నడుస్తూ ఇంకా టేకాఫ్ కాని పరిస్థితి. ఇది తెలంగాణ ఏర్పడ్డ రోజు నాటి పరిస్థితి. మరి 9.5 ఏళ్లలో ఇదే ఉప్పల్ నియోజకవర్గం కానీ లేదా హైదరాబాద్ లోని ఏ నియోజకవర్గానికి కనబడి వాళ్ళ కడుపు నిండా బ్రహ్మాండంగా మా ఆడబిడ్డలకు బాధ లేకుండా కడుపు నిండా మంచినీళ్లు తాగిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నుండి గుర్తు చేస్తా ఉన్నాను. మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి ఇలా రోజు తప్పించి రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కానీ దాంతో మనం సంతోషపడతలేం. ఇంకా భవిష్యత్తులో మన ఆలోచన హైదరాబాద్ లో ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలి, 24 గంటలు నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తీసుకొస్తామనే మాట కూడా నేను మీ అందరికీ కూడా ఇస్తా ఉన్నాను. కరెంటు విషయం మీకు తెలుసు, కరెంటు బాగైంది, పరిశ్రమలు బాగా నడుస్తున్నాయి, ఇళ్లలో ఇబ్బంది లేదు. ఇవాళ అపార్ట్మెంట్లలో జనరేటర్ల గబ్బు లేదు, ఇన్వర్టర్ల లొల్లి కూడా లేనే లేదు. ఇవన్నింటికి మించి 9.5 సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఏ పంచాయతీ లేకుండా అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఇలా కలిసి ఉన్నాం. హైదరాబాద్ ఇవాళ దేశానికి ఆదర్శమైంది. మొన్న कई कुछ चिल्ला रहे क्या तकलीफ है? अरे मेरे अड्डम अरे వాళ్ళు అడ్డం లేకపోతే కెమెరాలు లేకపోతే ఎదురు పెడతారు. మనం మీకు మన లొల్లి బయటకి ఎట్లా తెలవాలి? అందరు కూర్చో, శేఖర్ కూర్చో. నేను అనేది మీ అందరినీ కూడా ఒకటే,
ఆనాడు పరిస్థితి, ఈ రోజు పరిస్థితి ఒక్కసారి చూడండి. ఉప్పల్ నియోజకవర్గంలో ఇవాళ ఇక్కడ ఉండే హిందూ ముస్లిం కానీ, ఆంధ్ర తెలంగాణ కానీ, మినీ ఇండియాగా ఉండే ఈ నియోజకవర్గంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సోదరులు కానీ, సోదరిమణులు కానీ, ఎందుకంటే మీ దగ్గర మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సిసిఎంబి ఇక్కడనే ఉన్నది, ఐఐసిటి ఉంది, ఎన్ఎఫ్సి ఉంది, పెద్ద పెద్ద సంస్థలన్నీ ఇక్కడనే ఉన్నాయి. అందులో రాష్ట్రం కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు. ఎంత చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారో ఈ 9.5 సంవత్సరాలు దయచేసి చూడండి. మొన్న గణేష్ నిమజ్జనం వచ్చింది. గణేష్ నిమజ్జనం వస్తే మనం ఎవరికి చెప్పలే, కానీ హైదరాబాద్ లో ఉండే ముస్లిం సోదరులు వాళ్ళు చూసింది గణేష్ నిమజ్జనము, మిలాదున్నబి ఊరేగింపు ఒకటే రోజు వచ్చినట్టున్నది, ఎందుకు అనవసరంగా లేనిపోని ఫ్రిక్షన్ అని ఆలోచన చేసి మన ముస్లిం సోదరులు వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. మాది పోస్ట్ పోన్ చేసుకుంటాం ఒక 2-3 రోజులు అని పోస్ట్ పోన్ చేసుకొని హిందూ సోదరులు గణేష్ నిమజ్జనం ఊరేగింపు తీసుకుంటే వాళ్ళకు వాటర్ బాటిల్ అందించి అండగా నిలబడి ఒక గంగా జమున తహజీబ్కి, మత సామరస్యానికి ప్రతీకగా నిలబడ్డది మన తెలంగాణ, మన హైదరాబాద్. ఇలా భారతదేశం మొత్తంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. పార్లమెంట్ లో ఒక ముస్లిం ఎంపీ మాట్లాడుతుంటే నువ్వు ఉగ్రవాది అంటాడు ఒక బీజేపీ. కేవలం ముస్లిం అయిన పాపానికి ముస్లింల సమస్యలు మాట్లాడితే నువ్వు ఉగ్రవాదివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు ఆతంకవాది, ఆ మూలా హో, ఆతంకవాది హో, ఉగ్రవాది హో అని చెప్పి అలా మాట్లాడే రోజు వేరే వేరే రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముస్లిం అయితే ఇవాళ వాళ్ళ ఇళ్లను బుల్డోజర్తో కూలగొట్టే రోజులు మనం చూస్తా ఉన్నాం. కానీ హైదరాబాద్ లో, తెలంగాణలో ఇవాళ ఏ ఒక్క మతమైనా, ఏ ఒక్క కులమైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, కులం ఏదైనా మనకి ఏ పంచాయతీ లేదు. అందరం కూడా ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణ బిడ్డలుగానే గర్వంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అన్నాదమ్ముల్లాగా కలిసినాం 9.5 ఏళ్లు. ఇదే నగరంలో నేను కూడా పెరిగిన మీతో పాటు. ఈ నగరంలో చిన్నప్పుడు మేము కూడా చాలా చూసినాం. ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళ గురస, గణేష్ నిమజ్జనము, రంజాన్ వచ్చిందంటే ఖచ్చితంగా వారం 10 రోజులు కర్ఫ్యూ. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు, బ్రహ్మాండంగా కలిసి మెలిసి అన్నదమ్ములాగా ముందుకు పోతా ఉన్నాం. కేవలం ఇవి మాత్రమే కాదు, వాళ్ళ ఉప్పల్ నియోజకవర్గంలో కానీ, హైదరాబాద్ లో కానీ కొత్త కొత్త పరిశ్రమలు తెచ్చుకుంటా ఉన్నాం. గర్వంగా చెప్పుకోవచ్చు, ఇవాళ తెలంగాణ బిడ్డలు కాళ్ళ ఎగరేసి చెప్పవచ్చు, ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా మారింది మన హైదరాబాద్, మన తెలంగాణ. కరోనా సమయంలో అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి భారత ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తే ప్రధానమంత్రి గారు మన దగ్గర ఉండే ఫార్మా సెక్టర్ ఫోన్ చేసింది, అయ్యా పారాసిటమాల్ కావాలి అంటే మన తెలంగాణలోని ఫార్మాస్యూటికల్ పారిశ్రామికవేత్తలు ఈరోజు అమెరికా కూడా సహాయం చేసే స్థాయి పెరిగినాం. ఐటీ రంగంలో బెంగళూరు దాటిపోతా ఉన్నాం. గత 2 సంవత్సరాలు భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు సృష్టించింది టెక్నాలజీ రంగంలో. ఇవాళ హైదరాబాద్ నెంబర్ 1 స్థానానికి వచ్చింది, 2వ స్థానంలో బెంగళూరు ఉన్నది. ఎకనామిక్ ప్రాస్పెరిటీ అంటే ఉద్యోగాల సృష్టి వల్ల సంపద సృష్టించబడతా ఉంది. ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే పరోక్షంగా 3-4 వేరే ఉద్యోగాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ లో కావచ్చు, హాస్పిటాలిటీలో కావచ్చు, హోటళ్లలో కావచ్చు, టూరిజం కావచ్చు, బస్సులు కావచ్చు, క్యాబ్స్ కావచ్చు, పరోక్షంగా 4 ఉద్యోగాలు వస్తాయి. అట్లా ఈరోజు హైదరాబాద్ లో 3,23,000 ఉద్యోగుల నుంచి ఐటీ రంగంలో 2014లో ఇవాళ బ్రహ్మాండంగా 10 లక్షల ఉద్యోగుల స్థాయికి చేరుకున్నాం మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఎట్లా సాధ్యమైంది? కరెంటు మంచిగా, మంచినీళ్లు మంచిగా, రోడ్లు మంచిగా, శాంతి భద్రతలు చక్కగా ఉండి టాలెంట్ ఉన్న పిల్లలను అట్రాక్ట్ చేసుకుంటే నగరం బాగుపడుతుంది, మనందరం బాగుంటాం. నగరం బాగుంటేనే మనందరం బాగుంటాం. అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, పేదవాళ్ళు కానీ కడుపు నిండా 3 పూటలు తినే పరిస్థితి ఉండాలి అంటే ఇవన్నీ కూడా అత్యవసరం. ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. ఎట్లా ఉన్న ఉప్పల్ ఎట్లా మారుతున్నదో మీ కళ్ళ ముందే చూడండి. ఉప్పల్ చౌరస్తాలో
గందరగోళం ఉంటుండే ఇది వరకు ట్రాఫిక్. ఇవాళ మనం సాధ్యమైనంత వేగంగా కట్టాలని మన ప్రయత్నం మనం పూర్తి చేసి ఇవాళ మనమైతే స్కై వాక్ అయితే కట్టుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మనం కడతామంటే ఇల్లే. మేము మాట్లాడిన వాళ్ళతో నేషనల్ హైవే అథారిటీతో అన్నా మీతో కాదు, హైదరాబాద్ లో కట్టుడు మీతో కాదు, మాకు అప్పచెప్పండి, ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఉండే ఫ్లైఓవర్ ను మాకు అప్పచెప్పండి అంటే వాళ్ళు దేశానికి పోయింది. లేదు లేదు ఇది జాతీయ రహదారి మేమే చేస్తాం అని తీసుకున్నారు. ఇలా కేసీఆర్ గారి పనితీరుకు మోడీ గారి పనితీరుకు ఫరక్ ఏంటి అంటే మీకు ఉప్పల్ ఫ్లైఓవర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఉప్పలేమో నత్తనడకన నడుస్తున్న ఈ మోడీ గారి పరిపాలనలో, అదే హైదరాబాద్ లో మిగతా చోట్ల అన్ని చూస్తే ఎల్బీ నగర్ కానీ నాగోల్ కానీ వేరే కాడ పోయి చూస్తే 35 ఫ్లైఓవర్లు ఈ 4.5 నెలలనే కట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని. ఒక్క ఫ్లైఓవర్ కట్టలేకపోతున్నారు. ఇక్కడ అంబర్పేటలో ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ రెండే అప్పచెప్పినాం. అంబర్పేటలో 6 నంబర్లో ఉండే ఫ్లైఓవర్ లో మొత్తం ఆస్తులు మనమే సేకరించినాం, మొత్తం నిర్మాణం మిమ్మల్ని చేయమన్నాం. ఉప్పల్లో కూడా ఆస్తులు మేమే సేకరిస్తాం, డబ్బులు మేమే పెడతాం, ఉత్త ఫ్లైఓవర్ మాత్రమే వాళ్ళని కట్టమంటే అది కూడా చేతనెత్తలేదు. కేసీఆర్ పనితీరుకు మోడీ పనితీరుకు తేడా ఏంటంటే 35 ఫ్లైఓవర్లు మనం కడితే 2 ఫ్లైఓవర్లు కూడా కట్టని చేతగాని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఇవాళ ఉప్పల్లో వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన ఎంపీ, పొరపాటున తప్పిదారి అడ్డిమారి గుడి దెబ్బలు గెలిచి 5,000 ఓట్లతో. ఇవాళ ఆయన కూడా మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎన్నడన్నా ఒక్క రోజు ఈ ప్రాంత ప్రజల కష్టాల్లో ఎంపీ గారు పాల్గొనడం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వరదలు వచ్చినాడు లేడు, కష్టం వచ్చినాడు లేదు, కేవలం ఫోటోలల్లా పేపర్లల్లా ఆడ ఈడ పొట్టగాలను వేసుకొని తిరుగుడు తప్ప ఎన్నడూ ఒక్క మంచి పని చేసిన పాపన పోలేదు. పార్లమెంట్ లో ఎన్నడన్నా ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి మాట్లాడిందా అంటే ఎన్నడూ లేదు. మల్కాజ్గిరిలో కంటోన్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం రోడ్లు మూస్తే మాట్లాడాడు, నోరు తెరవడు. ఉప్పల్లో ఎల్బీ నగర్ లో వర్షానికి వరదల్లో నీళ్లు వస్తే ఎక్కడ ఒక్కరోజు కనబడలే, ఒక్క పైసా సాయం చేయలేదు. ఇలా ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఏదో పెద్ద పొడిచినట్టు పెద్ద పెద్ద మాటలు, మమ్మల్ని గెలిపియండి కాంగ్రెస్ పార్టీని. ఇంకా నవ్వొచ్చేది ఎక్కడ అంటే, ఆశ్చర్యం అనిపించేది ఎక్కడ అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. ఒక్క ఛాన్సా? ఎన్ని ఛాన్సులు ఇచ్చిన ప్రజలు మీకు? భారతదేశం మీద, తెలంగాణ మీద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కాదు 11 ఛాన్సులు ఇచ్చిన ప్రజలు మీకు. 55 ఏళ్ళు అవకాశం ఇచ్చింది మీకే కదా. ఆనాడేమో చేతగాలే, ఇవాళ వచ్చి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చిండు తెలంగాణ, ఆయన కూడా మాట్లాడుతున్నాడు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు. ఇవాళ దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. నేను బరాబర్ చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మీ సవాళ్ళను మేము స్వీకరిస్తున్నాం. పక్కాగా ఈ రోజు నవంబర్ 30 నాడు జరిగే పోరాటం ఏదైతున్నదో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరిగే పోరాటం. ఈ పోరాటంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలే గెలుస్తారు. ఢిల్లీ దొరలను నేను అంటలేను రాహుల్ గాంధీ. ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, ఆయన ఆనాడు 1952లో మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు. ఆ రోజు 1952లో తెలంగాణ అలాగుండే, తెలంగాణ సెపరేట్ ఉండే, హైదరాబాద్ స్టేట్ అనే పేరు మీద ఉండే. ఆ రోజు ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసే ప్రయత్నం నెహ్రూ గారు చేస్తే 1952లో మన పిల్లగాళ్ళు, మన విద్యార్థులు మరలబడ్డారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని చాలు చేసింది. చేస్తే మన హైదరాబాద్ లోని సిటీ కాలేజ్ కాడ 5 మంది పిల్లల్ని కాల్చి చంపింది ఇదే రాహుల్ గాంధీ గారి ముత్తాత ఢిల్లీ దొర జవహర్లాల్ నెహ్రూ. 1956లో ఆనాడు తెలంగాణకు, ఆంధ్రకు ఇష్టం లేని లగ్నం చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ
జవహర్లాల్ నెహ్రూ మా ఆయనే ఢిల్లీ దొర. ఆ రోజు నెహ్రూ గారు చెప్పిండు, నిజామాబాద్కి వచ్చిండు, వచ్చి ఆ రోజు ఒక స్పీచ్ ఇచ్చిండు. आज मैं नटखट लड़के की शादी एक मासूम बच्ची के साथ कर रहा हूं. अगर इनका मिलाप अच्छा चला तो अच्छी बात है, वरना जब चाहे तब तलाक ले सकते हैं. అంటే ఏంటిది? ఢిల్లీ రోజే విడాకుల మంత్రం చదివిండు ఆనాటి అప్పటి ఢిల్లీ దొర నెహ్రూ గారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నా ఒక అమాయక పిల్ల పెళ్లి ఒక హుషారు పిల్లగాంతో అతి హుషారు పిల్లగాంతో చేస్తున్నా దబ్బన మంచిగానే నడుస్తే సంసారం ఓకే, లేకపోతే ఎప్పుడంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఆనాడే నెహ్రూ గారు చెప్పిండు. ఒకసారి మీరు ఆలోచించి, మనం కూడా చాలా లగ్గాలకు పోతాం, చాలా పెళ్లిలో పోతాం. ఎక్కడన్నా పంతులు చదువుతారా? మీ ఇద్దరు పెళ్లి చేస్తున్నా, మీ ఇద్దరు దబ్బన పడకపోతే రేపో ఎల్లుండో విడాకులు తీసుకుని నష్టం తెలుస్తాడు ఎవరన్నా? ఆ రోజు నెహ్రూ గారికి ముందే అనుమానం ఉండే, అందుకే ఆ రోజే పెళ్లి రోజే విడాకుల మంత్రం చదివిండు. అదే నెహ్రూ గారు 1956లో ఇష్టం లేని పెళ్లి చేసిండు. ఇదే రాహుల్ గాంధీ వల్ల ముట్టాలి. సరిగ్గా 12 ఏళ్లకే తెలంగాణ సమాజం తిరగబడి గొంతెత్తింది. మా తెలంగాణ మాకు కావాలి, మేము ఈ ఢిల్లీ దొరల మాట వినం, మాకు మా తెలంగాణ కావాలని చెప్పి 1968లో ఆనాడు ఈ రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరాగాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రి. మరల వాడితే ఇదే ఇందిరాగాంధీ మరొక ఢిల్లీ ద్వారా ఆ రోజు 370 మంది మన పిల్లలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి తప్పింది ఈ ఢిల్లీ దొరలే. 1971లో తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను గెలిపించి ఆనాడు మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ వస్తే ఆ పార్టీకి 11 స్థానాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇందిరాగాంధీకి ఢిల్లీ దొరలకు చెప్పిండు తెలంగాణ ప్రజలు, మా తెలంగాణ మాకు కావాలి, ఎట్లా ఇయ్యవు అని చెప్పి ఆనాడే సవాల్ విసిరితే తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మా తెలంగాణ మాకు కావాలి అంటే ఆ రోజు ఇదే ఢిల్లీ దొరలు తెలంగాణ ప్రజలను తొక్కింది. ఆ 11 మంది ఎంపీలను గొర్రెలకు గుంజుకపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరాగాంధీ. మళ్ళా ఇదే రాహుల్ గాంధీ వల్ల అమ్మగారు సోనియా గాంధీ గారు 2004లో వచ్చారు. మళ్ళా వచ్చి తీయటి మాటలు చెప్పారు, మీ తెలంగాణ మీకు ఇస్తాం అంటే ఆ రోజు పొత్తు పెట్టుకున్నాం. మనం పొత్తు పెట్టుకున్న పాపానికి 10 సంవత్సరాలు సావగొట్టి తెలంగాణ ఇవ్వకుండా 100 మంది పిల్లలను బలి తీసుకొని ఒక శ్రీకాంతాచారిని, ఒక శ్రీపురం యాదయ్యను, అట్లా ఒక ఇషాన్ రెడ్డిని 100 మంది పిల్లలను బలి తీసుకొని ఒక బలి దేవత మాదిరిగా 10 సంవత్సరాలు దాష్టీకం చేసి ఆఖరికి తెలంగాణ ఇవ్వకపోతే సంపేస్తారు, తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఆతరిస్తారు అనే ఒక భయం పుడితే అప్పుడు అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ ప్రజల కోసం ప్రజాశక్తి ముందు తల వంచి ఇయ్యక తప్పలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ గుడ్డొచ్చి పిల్లలెక్కిరించినట్టు ఏ రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మనైతే ఎమర్జెన్సీ పెట్టిందో, ఏ రాహుల్ గాంధీ పార్టీ అయితే మనని 58 ఏళ్ళు సావగొట్టిందో ఆ రాహుల్ గాంధీ మనకచ్చి ఇవాళ దొర తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా అంటూ ఢిల్లీ దురహంకారం రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి తెలుసు. ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలు, మా తల్లులు ఉప్పు పాలతోనే మా బిడ్డలకు ఉద్యమ పాఠాలు నేర్పిండ్రు, తెలంగాణ పౌరుషాన్ని నేర్పించిండ్రు. అందుకే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నాం. ఈ రోజు మళ్ళొక ఢిల్లీ దొరతో కొట్లాడుతున్నాం. 2014 నుంచి ఇంకో ఢిల్లీ దొర నరేంద్ర మోడీ, ఆయనతో కూడా కొట్లాడుతున్నాం. ఆయన కూడా మనం మెడలు వంచే ప్రయత్నం చేస్తున్నాడు, మా రెక్కలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ మీద అప్పుడు చెబుతున్నాడు. ఏమంటాడు నరేంద్ర మోడీ? తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని మాట్లాడతాడు. సందు దొరికితే చాలు తెలంగాణను అవమానిస్తాడు. తెలంగాణ ఏర్పాటు జరిగితే ఇక్కడ సంబరాలే జరగలేదు, ఈ ప్రాంత ప్రజలు పట్టించుకోలేదని మాట్లాడతాడు నరేంద్ర మోడీ. అందుకే నేను అనేది ఇది
ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కేసీఆర్ నడుమ జరుగుతున్న పోరాటం, మోడీ రాహుల్ గాంధీకి కేసీఆర్ మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో తప్పకుండా ప్రజలే గెలుస్తారు, మనమే గెలుస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయినా నాకు తెలియకుండా అడుగుతా, ఎంతమంది వస్తున్నారు ఒక కేసీఆర్ గారితో కొట్లాడుతందుకు? పెద్ద పెద్ద పైల్వాన్ అందరూ దిగుతున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, 16 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, ఇంకెవరంటే మల్లికార్జున్ ఖార్గే, ఇట్లా పెద్ద పెద్ద సిపాయిలు అందరూ దిగుతున్నారు. కేసీఆర్ గారు పాపం పక్కగా సన్నగా పుల్లోలు ఉంటాడు. గాయాన్ని కొట్టేందుకు ఇంతమంది షేర్లు, బొబ్బర్ షేర్లు, పైల్వాన్లు ఒకరిని మించొకరు మీరికి వస్తున్నారు. మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కొడతా ఉన్నా. ఇదే కేసీఆర్ కదా ఉక్కు సంకల్పంతో సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది ఇదే కేసీఆర్ కదా. ఇదే కేసీఆర్ కదా 9.5 సంవత్సరాలు ఇలా హైదరాబాద్ భారతదేశంలో నంబర్ 1 నగరంగా తెచ్చింది ఇదే కేసీఆర్ కదా. మరి అట్లాంటి కేసీఆర్ ను, అట్లాంటి తెలంగాణ బిడ్డలు, అట్లాంటి తెలంగాణ నాయకుడిని ఎవడో ఒక చిల్లరగాడు వచ్చి మాట్లాడిందని చెప్పి పోగొట్టుకుందామా, వదులుకుందామా అని ప్రజలను అడగాలి. ప్రజలకు చెప్పాలి, అర్థం కాని వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మన జేబులో ఒక 100 రూపాయల కడక్ నోటు ఉందనుకో, కడక్ నోటున్న 100 రూపాయల నోటు మన జేబులో పొంగరా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఆడొక చిల్లర పైసా కనబడదు, రూపాయో ఆటనో కనబడదు. డబ్బన దానికోసం ఆశపడి వంగినాం అనుకో, ఏమవుతుంది? మిగిలిపోతుంది. ఒక కడకు 100 రూపాయలు కేసీఆర్, ఆ చిల్లరగాడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, గంటే చూడురు మీరు. కేసీఆర్ గారు ఆయన చరిత్ర ఏంటి, సన్నాసుల చరిత్ర నాకు తెలియగలుగుతాను. నేను నిన్న కామారెడ్డికి పోయినా, కామారెడ్డి వాళ్ళు నవ్వుతున్నారు. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ నీకు దమ్ముంటే నువ్వు కొడంగల్కి వస్తావా లేదా నన్నే కామారెడ్డికి రమ్మంటావా అంటాడు రేవంత్ రెడ్డి. ఎట్లా అనిపించింది నాకంటే, కొన్ని మధ్యలో సినిమా చూసినాడు. ఆ సినిమాలో ఆయన అంటాడు, తెగవలసిన కోడట చికెన్ షాప్ ముక్కడికి పోయి తొడగొట్టిందట. సరే నువ్వు రా దేకులేండి రాజావు, ఎక్కడికి వస్తావు రా, కామారెడ్డికి వస్తావా, కొడంగల్కి వస్తావా? ఇప్పుడే మా సోమశేఖర్ చెప్తాడు, సోమశేఖర్ రెడ్డి చెప్తున్నాడు, సోమశేఖర్ రెడ్డి చెప్తున్నాడు, అన్న రేవంత్ రెడ్డి సంగతి కరెక్ట్ చెప్పన్నా, నేను దగ్గరికి వెళ్ళి చూసినవన్నీ నాకు మొత్తం ఎరికే, పుట్టుమతంతో సహా మొత్తం ఎరికేమని చరిత్ర అందరికీ ఏం చెప్పిండు. ఇంకో మాట కూడా చెప్పిండు, నన్నేమో టికెట్ ఇయ్యక మోసం చేసిండు, నన్ను ముంచిండు. టికెట్ ఇచ్చేమో పాపం ఆ పిచ్చర్ నా పిల్లగాని ముంచిండు, ఆ పరమేశ్వరుడు అనే పిల్లగాని. గెలిచేవాడికి ఇయ్య కూడా గెలవనోడికి సీట్లు అమ్ముకుంటున్నా. పైసలేమో ఇలా గమ్మత్ ఏంటంటే ఆయన కూడా మాట్లాడతాడు, కేసీఆర్ నీకు దమ్ముందా, నువ్వు రా ధన్పార్క్ కాడికి అమరవీరుల మీద ప్రమాణం చేద్దాం, పైసలు మంచాన్ని ప్రమాణం చేద్దాం అంటాడు రేవంత్ రెడ్డి. ఇక కలికాలం వస్తుందని బ్రహ్మం గారు చెప్తే ఏమనుకున్నాను, నిజంగానే వచ్చింది. రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డినా 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగ, ఆ చిల్లరగాడు పైసలు పంచుకుంటే దొరికిపోయినాడు. పైసలు పంచా అని చెప్పి అమరవీరుల మీద ప్రమాణం చెప్తాడు. అమరవీరులు ఎవరు? మీ సోనియమ్మ, మీ బలిదేవత చేసిన అమరవీరులే కదా వాళ్ళు. బలిదేవత అని నేనంటలేను, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. తెలుగుదేశం ఉన్నప్పుడు ఏమన్నాడు, ఈ సోనియమ్మ దేవత కాదు, బలిదేవత, 100 మంది పిల్లలను చంపిన దేవత అన్నాడు. రాహుల్ గాంధీ కూడా గొప్పగా చెప్పిండు అన్నాడు, వీడు ఉత్తపప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. ఇవాళ మళ్ళీ ఆ ముద్దపప్పు ఏమో ఇప్పుడు నిప్పయిందట, ఈ బలిదేవత ఏమో కాళికా దేవత అవుతారు సోనియా గాంధీ. నేనేమంటున్నా, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. పాత రేవంత్ రెడ్డి వీడియోలు పెడితే చాలు. మనం రేవంత్ రెడ్డి ఏం తిట్లు తిట్టిండో, A to Z కుంభకోణాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రేస్ అన్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటే A to Z కుంభకోణాలు అని చెప్పిండు. ఆదర్శ్, బోఫోర్స్, కామన్వెల్త్ A నుంచి Z దాకా అన్ని కుంభకోణాలే కాంగ్రెస్ అని చెప్పిన మహానుభావుడు, మన నెత్తిన పాలు పోసినోడే రేవంత్ రెడ్డి. ఇలా ఆయన కూడా మాట్లాడతాను. ఆనాడేమో ఓటుకు నోటు, ఈ రోజేమో సీటు కోరు రేటు. ఇప్పుడు ఆయన రేవంత్ అంటలేరు, రేట్ అంటే రెడ్డి అంటారు.
ఎంత కమ్ముకున్నావు తమ్మి అని అడుగుతుంది అలా కాసంటి వాడు కూడా వచ్చి ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని స్టోక్ పట్టింది. ఇక గమ్మత్ ఏంటంటే ఒక నగరమైనా ఒక రాష్ట్రమైనా ఎప్పుడు పెరుగుతుంది? స్టేబుల్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అంటే స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉంటేనే పెరుగుతుంది. ఇవాళ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కొత్త లాల్చి పైజామాలు కుట్టించుకుంటారు, కొత్తగా ఇళ్లకు సున్నాలు వేసుకుంటారు. ఇక అయిపోయింది తెలిసిపోయినాం. లాస్ట్ టైం కూడా ఇట్లా చేసారు 2018లో. ఆనాడు పొత్తు పెట్టుకొని ఇక అయిపోయింది చంద్రుడికి మొత్తం గెలిచిపోయాను. ఇక చంద్రశేఖరరావు గారు ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయిండు, మేము వచ్చేసినాం అని చెప్పి మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ లో ముసలోళ్ళకు కూడా ఆలోచనలు వస్తాను. జానారెడ్డి గారు చెప్పి నిన్న కాక మనం చూసినాను. ఆయన అంటాడు నేను కూడా దబ్బన ముఖ్యమంత్రి అయితేనేమో. జానారెడ్డి గారు చెప్తాను, నాకు జానారెడ్డి సార్ చూస్తే నాకు ఆయన అంటే గౌరవం, పెద్ద మనిషి మంచోడే, ఉన్న వాళ్ళలో జర్రా అంత కొద్దిగా ఉన్నంతలో ఆయనే మంచోడు అలా. ఆయన కూడా చెప్తాను నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను. జానారెడ్డి గారిని చూస్తే నాకు ఎట్లా అనిపించింది తెలుసా? ఇప్పుడు మన ఇళ్లలో పెద్ద మనుషులు ఉంటారు 80-90 ఏళ్ళు. ఏం తాత లగ్నం చేసుకుంటావా అంటే ఏమంటాడు? చేసుకొని అన్నాడు. నాకు పిల్లని ఎవడిస్తాడు రా అంటాడు. గట్లే ఉన్న జానారెడ్డి సార్ కదా కూడా ఇప్పటికి కూడా వదలేదు ఇంకా పదవి మీద మోసు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందుకు రాలే. రేవంత్ రెడ్డి లేడు, జానారెడ్డి లేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, ఎవరు లేడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు, ఆ రోజు ఉద్యమంలో పదవుల కోసం పెదవులు మూసుకున్న వాళ్ళు ఇలా బాగా నోరించి మాట్లాడుతున్నారు. మేమే ఉద్ధరిస్తాం తెలంగాణను, మేమే పీకి పని చేస్తాం. ఏం చేస్తారు మీరేమైనా తెలియని వాళ్ళ? ఏమున్నది? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిన, రేవంత్ రెడ్డి వచ్చింది. పాత సీసాలో కొత్త సారా, అంతే, ఏం లేదు, కొత్త విషయం ఏం లేదు. గదే కథ గదే సరుకు. ఏమున్నది మీలా చూడనికే? ఏమున్నది చూడనికి మాకు తెలుసుకోనికి? గదే కరెంటు కోతలు, గదే మత కల్లోలాలు. ఇది యాదుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి. 1991లో ఇది నేను చెప్తలేను, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిండు. మర్రి చెన్నారెడ్డి ఏమన్నాడు? ఆయన నన్ను పదవిలోకి దించేసేందుకు మా పార్టీ వాళ్ళే, మా దిక్కుమాలిన వాళ్ళే, మా కాంగ్రెస్ వాళ్ళే 400 మందిని చంపిండ్రు, మత కల్లోలాలు పుట్టించి అని స్వయంగా మర్రి చెన్నారెడ్డి చెప్పిండు. మరి గట్లాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ మళ్ళీ కావాలనా? పదవుల కోసం మనుషులను, ప్రజలను చంపే కాంగ్రెస్, పదవుల కోసం ప్రజలను బలిపెట్టే కాంగ్రెస్ కావాలనా? ఉద్యమంలో మన పిల్లలను తొక్కి చంపిన కాంగ్రెస్ కావాలనా? కరెంట్ ఇయ్యక మనం సాలగొట్టిన కాంగ్రెస్ కావాలనా? మనకు మంచినీళ్ళు ఇవ్వకుండా ఆగమారం చేసిన కాంగ్రెస్ కావాలనా? లేకంటే 9.5 ఏళ్లు భారతదేశంలో హైదరాబాద్ ను అవ్వల్ దర్జాగా నెంబర్ 1 చేసిన కేసీఆర్ కావాలనా? ఆలోచించుకోమని చెప్పాలి. ఇక్కడికి వచ్చిన మీరందరితో నేను ప్రార్థించేది ఒకటే, మీరందరూ బూత్ కమిటీల్లో క్రియాశీల నాయకులుగా ఉన్నారు, క్రియాశీల కార్యకర్తలుగా ఉన్నారు. మీ అందరినీ నేను ప్రార్థించేది ఏంటంటే 5 లక్షల పైసలు ఓట్లున్నాయి ఉప్పల్లో, 5 లక్షల పైసలు ఓట్లున్నాయి. మనిషిని కలవాలి, గడప గడపకు పోవాలి, ముచ్చట పెట్టాలి, కూర్చోవాలి. ఏం కావాలో మీకు అని అడగాలి, ఇంకేం చేయాలి కేసీఆర్ గారు అని అడగాలి. ఇప్పటిదాకా చేసినవి చెప్పాలి, రేపు ఏం చేస్తామో, రేపటి మన భవిష్యత్తు విజన్ ఏందో కూడా చెప్పాలి. కానీ మీరందరూ 100 ఓట్లకు ఒకరున్నారు, ఉన్నారా? 100 ఓట్ల ఇన్ఛార్జ్ ఉన్నారా? ఇలా ఉంటే చేయలేవట్లేదు ఒకసారి. అందరూ 100 ఓట్ల ఇన్ఛార్జ్ ఇలా. థ్యాంక్ యూ. మీరు స్వాతి ముత్యం చూసిరా? సినిమా చూసి రాస్తుంది లేదా? అలా కమల్ హాసన్ ఉంటాడు. కమల్ హాసన్ ఆ గుళ్ళే పంతులు గారు ఉంటాడు, ఆయన పాపం పెద్ద మనిషి సోమయాజులు గారు. అయితే కమల్ హాసన్ వాళ్ళ మామను శిక్షణ తీసుకుపోయి సారు పంతులు గారు మామని నీ దగ్గర నౌకరికి పెట్టుకోంటాడు. అంటే పాపం ఆ పంతులు గారు సరే అమ్మా నువ్వు రేపు పొద్దున్న రా, తప్పకుండా పెట్టిస్తా అంటాడు. ఏం చెప్తాడు తెల్లారి నుంచి కమల్ హాసన్? తెల్లారి 5 గొట్టంగా కోడి కూర్చుందో లేదో ఆ పంతులు గారి పెట్టి దగ్గర ప్రత్యక్షమవుతాడు. లేవనే సార్ నా ఉద్యోగం అంటే. ఒక అర్ధగంట తర్వాత ఆ పంతులు గారు బాత్రూమ్ పోతుంటాడు, బాత్రూమ్ బయట నిలబెడతాడు, సార్ నా ఉద్యోగం. ఇంకో అర్ధగంట తర్వాత నాష్ట టిఫిన్ తింటుడు, ఆడపోయి మళ్ళీ నిలబెడతాడు, సార్ నా ఉద్యోగం సార్. మళ్ళీ మధ్యాహ్నం గుడికి ఆడిపోతాడు. ఆ పంతులు గారు పాపం గుళ్ళే ఆఫీస్ పని చేసి బయటకు వస్తుంటే, సార్ నా ఉద్యోగం. మళ్ళీ బయటకు వచ్చి ఆయన స్కూటర్ కిక్ కొడుతుంటాడు, ఆడ నిలబడతాడు, సార్ నా ఉద్యోగం సార్. మళ్ళీ సాయంత్రం పెట్టి మీద వండుకొని నిద్రపోయేటప్పుడు మళ్ళీ ప్రత్యక్షమవుతాడు, సార్ నా ఉద్యోగం సార్. ఎందుకు చెప్తున్నాయి ఇదంతా? మీరు కూడా 25 రోజుల పాటు స్వాతి ముత్యం కమల్ హాసన్ కావాలి. మీ 100 ఓట్లను మీరు అట్లే గట్టిగా పట్టుకోవాలి. 25 ఇల్లుంటాయి, ఒక్కొక్కరికి 25 ఇళ్ళే ఉన్నాయి, 25 రోజులు ఉన్నాయి.
25 ఇళ్ళు 25 రోజులు ఎన్నిసార్లు కలవచ్చు? మీరు బయట తిరుగుడు బంద్ చేసి మీరు కరెక్ట్ గా 100 ఓట్లను చూసుకుంటే ఒక్కొక్క ఓటర్ను 25 సార్లు 50 సార్లు కలవచ్చు. వాళ్ళకి యాస్టకు వస్తుంది ఆఖరికి. ఏం రబై వీడి రోజు తెల్లారైతే నా దగ్గరనే ఉంటుంది ఇదేం కథ రేపు యాస్టకు వచ్చి పోతిరపై ఓటేసి కాలబెడతాను పో నిలబడతారు ఆఖరికి. గట్లా చేయాలి ఆఖరికి. మరి సత గట్లా జైకేటీ ఇక్కడ వెనుక అందులో సతాయించమంటే వేరే రకంగా నేను ఏమంటున్నా అంటే మర్యాదగా పోయి చెప్పాలి. అమ్మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచి పనులు చేసినాం, మంచినీళ్ళు బాగా చేసుకున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, రోడ్లు బాగా చేసుకున్నాం, ఉప్పల్లో శిల్పారామం పెట్టుకున్నాం, ఇంకా మల్లాపూర్లో మంచి వైకుంఠ ధామం కట్టుకున్నాం, ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం, చాలా పనులు చేసినాం, ఇంకా మంచి పనులు చేయబోతున్నాం. రేపు కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 93 లక్షల తెల్ల కార్డులుండే పేదవాళ్లకు ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా ఇస్తాడు. 5 లక్షల బీమా. పొలం ఉన్నా లేకపోయినా, ఇదివరకు పొలం ఉన్న వాళ్ళకే రైతు బీమా వస్తుండే, ఇప్పుడు పొలం ఉన్నా లేకపోయినా 5 లక్షల జీవిత బీమా ఇస్తాడు అని చెప్పాలి. అదేవిధంగా 94,000 మంది మీ దగ్గర లబ్ధిదారులు ఉన్నారు వివిధ రకాలుగా పెన్షన్లు ఇంకా ఇతరత్ర లాభాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పొందిన వాళ్ళని కలిసి మీకు లాభం జరిగింది అని యాడ్ చేయాలి. దాంతోపాటు ఇంకొకటి కూడా చెప్పాలి. ఆసరా తీసుకుంటున్న ఆసరా పెన్షన్ ఉండే ఆడబిడ్డలు కానీ పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి చెప్పాలి 2,000 రూపాయల పెన్షన్ వస్తుందవ్వా నీకు, రేపటి రోజున కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయితే నీకు 5,000 రూపాయల పెన్షన్ రాబోతున్నది అనే మాట చెప్పాలి. తెల్ల కారడున్న ప్రతి చెల్లె దగ్గరికి పోవాలి, పోయి చెప్పాలి ఇవాళ వ్యవసాయ విస్తరణ జరిగింది, కేసీఆర్ గారు అద్భుతంగా ప్రాజెక్టులు కట్టడంతో మనకు మంచి జరిగింది, దేశానికి బువ్వ పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకున్నది, అందుకే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాడు. మరి దేశానికి అన్నపూర్ణగా మారిన తెలంగాణ మన వాళ్ళందరికీ కూడా తెల్ల కార్డున్న ప్రతి ఒక్కలకు రేషన్ బియ్యం మనం రేపటి రోజున సన్న బియ్యమే ఇస్తామనే మాట కూడా గట్టిగా చెప్పాలి. మనందరం కూడా ఇంటింటికి చెప్పాలి. మా ఆడబిడ్డలు ఒక మాట బస్తీలలో గట్టిగా చెప్పాలి. 400 రూపాయలు ఉండే సిలిండరు మోడీ గారి దయతోని 1,200 రూపాయలు అయి కొండెక్కి కూర్చున్నది. సిలిండర్ బండకు ఇవాళ మా ఆడబిడ్డలు దండం పెడుతున్నారు మోడీ గారు పుణ్యమా అని చెప్పి. మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ సిలిండర్ అయితే 400 రూపాయల సిలిండర్ 1,200 చేసిండో మోడీ గారు, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ 800 రూపాయలు ఏదైతే పెరిగిందో అది మనమే కడతాం, మన ప్రభుత్వం నుంచి 400కే సిలిండర్ ఆడబిడ్డలకు అందజేస్తామనే మాట మనం చెప్పాలి. అదే పద్ధతుల్లో 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఒక కొత్త పథకం తీసుకొస్తున్నాం. సౌభాగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి లెక్క సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం. నెలకు 3,000 రూపాయలు, కోడళ్లకు 3,000 వస్తాయి, అత్తలకు 5,000 రూపాయలు వస్తాయి ఆసరా కింద. ఇద్దరిని మంచిగా చూసుకుంటా అని కేసీఆర్ గారు మా ఆడబిడ్డలకు చెప్తున్నాడు. ఆ మాట కూడా ఇంటింటికి తిరిగి చెప్పాలి. దాంతోపాటు అసైన్డ్ భూముల మీద బ్రహ్మాండంగా మన దళిత సోదరులు, గిరిజన సోదరులు ఎవరైతే అసైన్డ్ భూముల్లో ఉన్నారో వాళ్ళకు, బీసీ సోదరులు వాళ్ళందరికీ అసైన్డ్ భూముల మీద పూర్తి యాజమాన్య హక్కు అమ్ముకునేటట్టు వాళ్ళకి ఇస్తా అనే మాట కూడా కేసీఆర్ గారు చెప్తా ఉన్నాడు. ఆ మాట కూడా చెప్పాలి. అదేవిధంగా ఇప్పటికే మనం రెసిడెన్షియల్ పాఠశాలను బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. భవిష్యత్తులో వాటిని డబల్ చేయబోతున్నాం అన్న మాట కూడా చెప్పాలి. అగ్రవర్ణాల పేదలకు కూడా, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ పాఠశాల పెట్టబోతున్నామన్న మాట కూడా చెప్పాలి. మీరు సీఎం కేసీఆర్ భరోసా కింద మీకు ఇప్పటికే పాంప్లెట్లు వచ్చినాయా? అందరికి వచ్చినాయి. పక్క ఇంటింటికి పోవాలి, ఆ పాంప్లెట్ ప్రతి ఇంటికి చేరాలి. ఆ పాంప్లెట్ను తప్పకుండా ఇంటింటికి చెప్పాలని చెప్పి నేను కోరుతాను. మనం ఈ 2 టర్ములు కలిపి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. అందులో 70,000 ఇల్లు ఇచ్చినాం, ఇంకో 30,000 ఇవ్వబోతా ఉన్నాం. మళ్ళీ ఈ టర్మ్ లో కూడా మరొక 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం ఈసారి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారు గెలవంగానే ఇంకో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా తీసుకోబోతున్నామని మాట కూడా చెప్పాలి. గృహలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తాం. ఇంకా ఇతర కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పనివి చాలా చేయబోతా ఉన్నాం. మూసీ సుందరీకరణ పోయిన టర్మ్ లో చేయాల్సి ఉండే, చేయలేకపోయినాం కరోనా సంక్షోభం వల్ల. ఈ టర్మ్ లో తప్పకుండా మూసీని కూడా సుందరీకరిస్తాం. దాంతోపాటు మెట్రో రైలు కూడా కరోనా వల్ల కొంత ఆలస్యమైంది విస్తరణ. ఈ టర్మ్ లో మెట్రోను కూడా ఈసీఐఎల్ వరకు కిందికి రింగ్ రోడ్డు దాకా కూడా తీసుకుపోతామనే మాట కూడా తప్పకుండా చెప్పాలి. ప్రతి మనిషికి చెప్పాలి. అంటే భవిష్యత్తు మీద దృష్టి ఉంది, అదేవిధంగా ప్రస్తుతం వర్తమానం మీద కూడా ఒక ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అన్న మాట చెప్పాలి.
ఇలా బందోబస్తుగా శాంతి భద్రతలు మెయింటైన్ చేస్తున్నాం. చెప్పాలి, ముస్లిం సోదరులు కనబడితే చెప్పాలి. పొరపాటును కూడా మోడీ ఎంత ఒత్తిడి చేసినా, ఎంత బెదిరించినా, ఎన్ని ధమ్కీలు ఇచ్చినా చెప్పాలి వాళ్ళకు. కంటికి రెప్పలాగా 9.5 ఏళ్ళు మిమ్మల్ని కాపాడుకున్నది కేసీఆర్. భారతదేశంలో ఇవాళ మొత్తం బీజేపీని, కాంగ్రెస్ ను ఎదిరించి ఏకకాలంలో ఇద్దరిని ఓడించి 2 సార్లు 10 సంవత్సరాల పాటు గట్టిగా నిలబడ్డ నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ను కాపాడుకుంటేనే హైదరాబాద్ లో మత సామరస్యం కానీ, హైదరాబాద్ లో ఒక స్థిరమైన ప్రభుత్వం, సుస్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉంటుందనే మాట గట్టిగా చెప్పాలి. ఉప్పల్ నియోజకవర్గంలో ఒక 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం గత 9.5 సంవత్సరాల్లో. కానీ ఇంకా చేయాల్సింది చాలా మిగిలి ఉంది. చేయాల్సిన పని సుందరీకరణ కానీ, పార్కులు కానీ, ఐటీ పార్కులు ఇక్కడికి తెచ్చేది కానీ, జెన్ ప్యాక్ట్ ఒకటి వచ్చింది, ఇంకా దాన్ని విస్తరిస్తా ఉన్నాం. ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా చాలా ఉన్నాయి. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఒకటే, ఉప్పల్ నియోజకవర్గంలో లక్ష్మారెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించుకోండి, ఇంటింటికి తిరగండి. రాబోయే 25 రోజులు దయచేసి మీరే లక్ష్మారెడ్డి అన్నంత తీవ్రంగా, మీరే నిలబడ్డారు, మీరే అభ్యర్థి అన్నంత తీవ్రంగా దయచేసి ప్రతి బూత్ కమిటీ నాయకుడు, ప్రతి వర్కర్ కూడా కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ 25 రోజులు మీరు లక్ష్మారెడ్డి గారి కోసం కష్టపడితే రాబోయే 5 ఏళ్లు లక్ష్మారెడ్డి గారు మీకోసం కష్టపడతారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అందరికీ వేదిక పైన ఉన్న గౌరవ నాయకులకు, వేదిక ముందున్న నాయకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా లక్ష్మారెడ్డి గారి పేరు మీద PLR ఆన్ సోషల్ మీడియా అనేది కూడా ఒకటి పెట్టినాం. అది కూడా దయచేసి వాడవాడకు ఇంటింటికి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ. రామన్నను దయచేసి రఘుదాస్ గారు ఉండొద్దని చెప్పారు. రఘుదాస్ గారు పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై KTR గారికి మరియు సభాధ్యక్షులు రావుల శ్రీధరెడ్డి గారికి మరియు లక్ష్మణరెడ్డి గారికి మరి రాయి లక్ష్మణరెడ్డి గారికి, సోమశేఖర్ రెడ్డి గారికి మరియు కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, డివిజన్ అధ్యక్షులకు, డివిజన్ సెక్రటరీలకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన ధన్యవాదాలు. భిన్నత్వంలో ఏకత్వం దేశానికి What India alliance are we talking about? You look at West Bengal, Mamta is going to be doing business with CPIM and Congress. क्या बोल रहे हैं हम लोग? तो ये चलने दो, इसको आप चलने दो थोड़ी देर. ये वो क्या कहते हैं, I full stop N full stop D full stop I full stop A Ghamandiya alliance anyway. Chaps were green with envy, you know, Jairam and Jawahar Sarkar का, but don't take them seriously. ये देखो ऐसा है, ये सुबह उठते हैं और तय करते हैं आज किस चीज पे क्रिटिसाइज करना है. That's what I call motivated, illiterate political opposition. Do you know that there were no ladies' toilets in the previous parliament? The criticism for your government always is कि हर चीज के लिए शिलान्यास के लिए भी प्रधानमंत्री आते हैं. Whom would you like? Jawahar Sarkar? No, whom would you like? Tell me, Mahua Moitra. Do you know there is a saying in the UN that nothing changes unless there's a crisis? Today there are hundreds of conflicts taking place in the world. Ask yourself one question. Has any one of them gone to the Security Council and got authorization for use of force there? No. Security Council is paralyzed. So the UN needs India. I don't think India needs UN as much. Look, we have a prime minister. He had the clout and the outreach to both President Putin and Zelensky. And at one stage,
He called both of them saying that I need a cessation of hostilities for a certain number of hours so that we could move the students out. How many other world leaders can do that? 2014 I predicted, 2019 I predicted. We will be at least 10%, if not higher than our 2019 result. Namaste, Jai Hind. You're watching or listening to ANI Podcast with Smita Prakash. My guest today is the Minister for Petroleum and Natural Gas, Hardeep Puri. He also holds the portfolio of Housing and Urban Affairs. Hardeep Singh Puri was a career diplomat who after superannuation joined politics, the BJP and Mr. Modi's cabinet. He's a member of the upper house of parliament. So our conversation today will be on oil imports, on the issue of Canada-India ties with regard to the Khalistan separatist movement, on smart cities as he is the longest serving housing and urban affairs minister in India. What he has to say about criticism of the Central Vista project. So let's get cracking. So thank you so much for being part of the podcast. I'm looking forward to our conversation today. You just back from a visit abroad in which you urged the OPEC countries, the Organization of the Petroleum Exporting Countries, to show sensitivity to oil-consuming countries, and you said that they should curb output cuts. So, what has been the response to that request of yours? The conversation I had yesterday at ADIPEC and the day before should be seen in a context. What has happened, Smita ji, is that prices have gone up by something like 37% in the last few months, in 3 months alone. Now, it would be wrong for me to say that I make a strong statement and I urge them to show sensitivity and, as you say, ensure that voluntary cuts are not effected. And the market drops. Well, since I made the statement, the market has dropped $5, but that's not because of what I said. I think the context is that there is a overall sense of anxiety in global markets. As I said in one of my interviews, which is perhaps still not been aired, half the world is in recession and the other half is flirting with recession. In other words, if you measure recession in terms of quarter-on-quarter growth, then half the world is actually in recession. And the other half doesn't know whether it's going to be get a better next quarter or a slightly worse next quarter. But more than that, I think there are credible reports that 100 million people have been put back into abject poverty in the context of petrol and diesel prices. In other words, because prices have gone very high, a lot of people have had to fall back on the use of cooking mediums such as wet wood, coal, etc. Now, that's not a very happy situation. Now, clearly, no one as in the consuming countries or the producing countries will doubt the fact that there has been perhaps less investment in the traditional oil and gas, oil fields as there should be. No one's doubting that because there was talk about green transitioning, it's happening too. But you have to survive the present. Right. So the point I was making is that stable markets, which are conducive to both producers and consumers, because it is a given that if the production cost is not controlled, and there's no shortage of oil. By the way, it's not as if there was a shortage of oil, I would say that. No, there was 102 million barrels a day were being produced. Suddenly 5 million barrels have been taken off the market. Now, once that happens, if you talk to OPEC, they will happily turn around and say, we don't deal with prices. So, to which any person's response is that if you don't deal with prices, you deal with the amount of crude oil you're releasing in the market. And if you curb the amount of oil, hence you deal with prices. It will hence, absolutely, it will result in prices rising. Sure. I am not concerned about India alone. I think, look, you have a prime minister, we have a prime minister who at the height of the chaos in the market, we were the only country in the world where the price of petrol at the bunk came down by 5% for petrol. Diesel also came down by 0.2%. Why? Because he was able to navigate the way through a cut in central excise duty on 2 occasions, November 21 and May 22,
and the BJP ruled states were able to reduce their VAT. So we have a peculiar situation. One state in the east of India, petrol is 11 rupees 80 paise more expensive than in the rest of India in the BJP states. But my submission to OPEC, first, my secretary, the secretary in my ministry, wrote to the OPEC Secretary General, who's a very thorough professional who also understands it. And we put it down on paper. Then I used my meeting with him and then my other meetings with the ministers, with the companies, etc., to drive home the point. It's not an India specific, because look, if you're an oil producer, it's your sovereign right to decide whether you want to extract the oil, you want to sell it, how much you want to sell. But on the other hand, any decision that you take is not without the law of consequences, both intended and unintended. And therefore, that is the context. And I believe Modi ji's India today is also listened to in this context, not only because we are a major consumer. I mean, if India cuts its consumption or reduces imports, there will be very severe consequences. So what was the formula? Did you sign some secret oil bonds, which we'll get to know a couple of years from now? No, we don't sign any secret oil bonds. All oil diplomacy is conducted absolutely in the open, in a very transparent manner. And what we do is that I think whether it's the private sector companies or the public sector OMCs, they make it absolutely clear that they will float tenders and they will buy oil for delivery at the port of embarkation. So on that, there's no issue. But my point again is that throughout the several interviews I gave, I said you will be going into organized chaos if you're not sensitive to the concerns of the consuming countries. And quite apart from some countries, slipping into abject poverty, even countries like India, we are doing very well. Modi's India today, I'm not only talking about the G20, but the fact that you are the fifth largest economy on the way to becoming one of the top 3 economies in the world. And, you're on the moon, all over the moon. It's a very high feel-good factor about India, which resonates in international meetings and settings. Right. You were talking about the economic recession in this. You did give an interview to Bloomberg TV in which you said that increasing crude prices have resulted in 100 million people around the world being taken to abject poverty in the past 18 months. According to you, what would be a reasonable price band? If you ask me as an individual, as the line minister of a country which is still dependent on 85% for its imports, I should give you a very low figure because that would be ideal. But I'm a realist. I'm a realist. I expect the producing countries also to be compensated for their production and for their resource. Many of them have already undertaken development projects and other major projects for which they need to be paid. So I think a reasonable price is something between, in the current context, it should be lower, but something between 70 and 80, something like 75 or something. Good. And that would give the producing countries enough of a return and would also not place, I would say, unmanageable strain on the consuming countries. So you just back from Dubai. Was there significant blowback regarding Russian oil, import of Russian oil? No, frankly, I tell you, it's not just Russia. The production cuts have not just come from Russia. Production cuts have also come from one of the other major producers. No, I'm talking about the imports from Russia. About India importing? No, that's not even a talking point. It's not? No, it cannot be. No, it cannot be a talking point for the simple reason. Let me, Smitaji, give you the basics on this. Russia produces, if I'm not mistaken, something like 11 million barrels per day. They consume about 4 million barrels. They have to sell the 7. Whom do they sell the 7 million barrels to? Countries like China, India, and other. If India stops buying Russian oil, then we'll have to start buying Middle Eastern oil. The price will go above $200, $250 in that case. That is the issue. So we have to be extremely careful. Yes, the West, in conversations with us off the record and, what you say, they say, please buy Russian oils, but buy it cheap, buy it within the price cap.
And we are buying Russian oil within the price cap. Is that G7 price cap working at all, or even not just the price cap? The because we have what 1.57 million barrels per day in September, the PSUs, as compared to 1.44 in August. This I'm giving you the September numbers. So it's not as if the cap is working. The G7 No, it's cap. the cap is not, the quantity has nothing to do with the Quantity, cap. okay. Quantity has nothing to do with that. If you use as your starting point that India will buy wherever it can get the oil cheapest from. If tomorrow Iraq sells me the oil cheaper or the UAE sells me the oil cheaper, I'll buy from them. You see, there are some kinds of oil which your refineries cannot take because it may be not suited for your refinery. And not everybody can use Russian oil. But I would say that this figure used to be less than 0.2% when the Russia-Ukraine war started. I'm talking about February 2022. 0.2%. But then they came on the market, they reduced their prices, gave us discounts, we bought more. If the discounts decreased, our quantity also decreased. Look, we have no problems in buying. There's no sanction on Russian oil per se. There is a price cap which says you should buy price within a particular price cap. Then there come problems on differentials on freight, etc. We are very clear. I have made it clear that A, you will not buy oil from a country which is sanctioned, let's say. And there are two countries involved. We are talking to them. One country, the United States, has made some exemptions. We have some money locked up there. It's in Latin America I'm talking about. All right, we are hoping that those things will lift and we can get our money back or get oil in return for that, cargoes. Another country closer home, they have 45 million barrels on the platforms ready to sell, but till they have sanctions on them, we cannot buy. You see, because we're not only rule-abiding domestically, but also when it comes to our international transaction. Insofar as Russian oil is concerned, I see that figure will go up or down depending on overall availability. Now, for instance, if you have, let's say, I'll give you an example. If you have a discount of $10 and the $10, let's say the international price is X, $10 on that international price will make sense. But if on the other hand, you've got to get the oil from the Arctic, for instance, and it's a winter and there are cost and insurance rate go up, the economics may not work out. Right. But I have no doubt about the fact that, look, we've been buying 5 million barrels a day from 4 or 5 suppliers, each one of which has been selling us 800,000 barrels a day. Okay? It goes up, it goes down. Some of these countries charge a premium because they say, we want to maintain the equivalence with supplies to Europe. Well, if oil becomes expensive, we buy from elsewhere. It's a simple thing. By the way, we were buying from 27 countries in the world. Today, we buy from 39 countries. Diversification. Right. What about the controversy about us buying Russian oil in Chinese currency? No, there was one consignment somewhere. I'm not again. I mean, I don't even know what it was. Somebody also asked me the other day, but you are buying in Indian rupees. I said, I hope I buy more in Indian rupees. That's not really working, is it? No, not working. It's got off to a start, and it's a start on a small thing. I think it was only 10% or something, a million barrels. I don't even remember the way. It was with the UAE, but we have a payments arrangement with the UAE. Yeah. But look, let's make no mistakes. As India grows economically, we're hungry for oil. Number one, and we're going to be one of the top 3 economies in the world. There will be more rupee payments done. We will accept the rupee acceptable in other countries for payments. I'm not just talking about oil. But the more important thing is that if anybody's saying, one of your counterparts in an international channel asked me, do you see the de-dollarization of payment? I said, come on. It may be wishful thinking on someone's behalf, but I don't see any de-dollarization taking place because, one payment made in the UAE in, 10% in rupees is very good. I'm a proud Indian. I see more Indian. I'd like Indian rupees to be used elsewhere, everywhere if possible. But that will take time. At a seminar, you said, and I quote, global supply chains are realigning. India is emerging as an alternative supply source, given its raw material, low labor costs, growing manufacturing know-how, and entrepreneurial ability. You also said that India wants to increase its share of manufacturing and said that India wants to increase the manufacturing in the from 17% GDP to 25%. Absolutely. How do you see that happening? Because in the past few decades, this sector has been underperforming as compared to, say, a Korea or a China.
the manufacturing sector. I think, Smitaji, you hit the nail right on the head. Not only in the last few decades, but let's take a snapshot picture of the economy a few decades ago. What is happening? Bulk of your population lives in rural areas, and yet what was and what is the share of agriculture towards your overall GDP?